కుక్ విత్ జాతిరత్నాల్లో కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారా అంటే చిన్న వీడియో అయితే లీక్ అయింది. దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంకోటి ఏంటంటే తనుజ గారు వాట్సాప్లో స్టేటస్ పెట్టారు కదా, అదే మెసేజ్ పెట్టారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ మొన్న కళ్యాణ్ అండ్ తనుజ సారీ చెప్పారు కదా, దాని గురించి కూడా. ఈ 3 టాపిక్స్ అయితే ల్యాగ్ చేయను, షార్ట్ కట్లోనే చెప్పేస్తాను. కుక్ విత్ జాతిరత్నాలు అయితే మన కళ్యాణ్ అయితే కనిపిస్తున్నాడు. చిన్న వీడియో క్లిప్ అయితే లీక్ అయింది. అందులో ఇమాన్యుయల్ అండ్ తేజు, రోహిణి కావాలా, హరి అండ్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అంటే కుక్ విత్ జాతిరత్నం ముందే అనుకున్నానండి, కుక్ విత్ జాతిరత్నాల్లో కళ్యాణ్ తీసుకోవచ్చు. కుకింగ్ బాగా వచ్చిన వాళ్ళే ఉండాల్సినంత అవసరం లేదండి. అంటే వాళ్ళు ముందే ఏ డిష్ అనేది చెప్పేస్తారు. ఆ డిష్ని వాళ్ళు ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేస్తారు మనకైతే. నాకు తెలిసి డిమాండ్ కూడా ఉండొచ్చు అండి. డిమాండ్కి కుకింగ్ వచ్చు కాబట్టి డిమాండ్ కూడా ఉండొచ్చు 80%. తనూజ అయితే ఉండకపోవచ్చు అండి 100%. ఎందుకంటే పోయినసారి కుక్ విత్ జాతిరత్నాలు తనూజ పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఈసారి ఉండదు. తనూజ అయితే లేదు. జాతిరత్నాల ప్లేస్లో అవినాష్, హరి, ఇమాన్యుయల్, హేమంత్, సుహాసిని, గోమతి వీళ్ళైతే ఉంటారు జాతిరత్నాల ప్లేస్లో. పోయినసారి ఉన్నోళ్ళండి. వేరే వాళ్ళు మార్చుంటే బాగుండేది. మన కళ్యాణ్ బాబు అయితే కుక్ విత్ జాతిరత్నాల షోలో అయితే కనిపించబోతున్నట్టు నాకు అనిపిస్తుంది. 90% ఉండొచ్చు. నేను ముందే అనుకున్నాను తీసుకుంటే బాగుంటుందని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండదు, స్నేహం కాకూడదు అంటే ప్రేమే అవ్వాలా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అని. కళ్యాణ్ కూడా చాలా స్టేజెస్ మీద క్లారిటీగా చెప్పాడు. కానీ కొంతమంది మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఒప్పుకోలేకపోతున్నారు, దాన్ని నమ్మట్లేదు. నా ఉద్దేశ ప్రకారం తనుజ గారు అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే కళ్యాణ్కి తనుజకి మీ ఇద్దరికి ఈ విషయం మీద క్లారిటీ ఉన్నప్పుడు జనాలు ఏమనుకున్నారు అనేది అనవసరము. అండ్ రియల్ కపుల్గా ఫీల్ అయ్యి జనాలు ఫీల్ అయితే దాంట్లో తప్పేమీ నాకేమనిపించట్లేదు. ఎందుకంటే చాలా సీజన్స్లో ఇట్లాగా రాహుల్, పునర్విక అండ్ మోనల్, అఖిల్, సార్థక్ వీళ్ళు ఇట్లా ఫేమ్ అయ్యారు. వీళ్ళని ఏంటంటే జనాలు మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోతారులేండి. ఇంకా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయితే ఏం చేస్తారు, ఇంకా లైట్ తీసుకుంటారు, తప్పదు. కొంతమంది హార్ట్ బాగా నచ్చుతారు. అట్లాగా తనుజ, కళ్యాణ్ ఇద్దరు. ఇంకపోతే తనుజ ప్రమేయం లేకుండా తనుజ సారీ చెప్పింది. కళ్యాణ్ ప్రమేయం లేకుండా కళ్యాణ్ సారీ చెప్పాడు. కళ్యాణ్ వచ్చి తనుజకి సారీ చెప్పాడు అబ్యూజింగ్ వర్డ్స్ వాడినందుకు. అంటే ఇదంతా ట్విట్టర్ ఎక్స్ స్పేస్లో జరిగిందంటే నాకు అసలు ట్విట్టర్ గురించి ఐడియా లేదంటే. నాకు ఇన్స్టాగ్రామ్ సరిగ్గా వాడటం చేతరాదు. ఇదంతా ట్విట్టర్లో జరిగినట్టుంది. అండ్ తనుజ కూడా లేడీ ఫ్యాన్స్ని అవమానించినందుకు వాళ్ళ ఫ్యాన్స్ అంటే వాళ్ళ తనుజ ఫ్యాన్స్ పేరు చెప్పుకొని కొంతమంది ఇట్లా అబ్యూజింగ్ వర్డ్స్ వాడారు కదా, వాళ్ళ తరపున తనుజ అయితే సారీ చెప్పింది. కళ్యాణ్ కూడా సారీ చెప్పాడు తనుజకి. మరి తనుజని ఏమన్నారో నాకైతే అది క్లారిటీ లేదండి. నేను ఎక్కడ చూడలేదు. నేను ట్విట్టర్ నాకు ట్విట్టర్ లేదు, నేను చూడను కూడా. ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ సర్క్యులేట్ అవుతే ఇలాంటివి చూడడం తప్ప. వినదగ్గుని అంటే డీసెంట్ వర్డ్స్ అయితే నాకు కామెంట్ చేయండి. లేకపోతే ఇవి వినలేమో అనే వర్డ్స్ అయితే పెట్టద్దు, కామెంట్స్ పెట్టద్దు. ఏమన్నారు తనుజ అని అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నారు నాకు తెలియదు నిజంగా. డీసెంట్ వర్డ్స్ అయితే పెట్టండి, లేకపోతే కామెంట్ చేయొద్దు. లేడీ ఫ్యాన్స్కి సంబంధించి కూడా కళ్యాణ్ ఆ రోజే ఇన్స్టాగ్రామ్లో రెస్పెక్ట్ ఉమెన్ అనే రీల్ షేర్ చేసుకున్నాడు. అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అది సెన్సిటివ్ విషయం మీద ఎక్కువ అంటే రియాక్ట్ అయితే అది మళ్ళీ ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. సెన్సిటివ్ టాపిక్స్ మీద చాలా తక్కువ రియాక్ట్ అవ్వడమే మంచిది. అయినా రెస్పెక్ట్ ఉమెన్ అనే రీల్ షేర్ చేశాడు కళ్యాణ్. ఫ్యాన్స్ ఎక్కడ దొరికారండి వీళ్ళిద్దరికి? గ్రహాల్లాగా పట్టుకున్నారు కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్. 20 ఫ్యాన్స్ ఉండకపోయినా నాకు మంచిదే అనిపిస్తుంది. ఫ్యాన్స్ అనే వాళ్ళు వాళ్ళ పేరుని వాళ్ళ మంచిని కోరుకోవాలి, కానీ వాళ్ళు ఇంకా పతనానికి దిగజార్చే విధంగా ఫ్యాన్స్ ఉండకూడదు. ఫ్యాన్స్ అసలు ఎవరికి ఉండకూడదు నన్ను అడిగితే. అంటే కళ్యాణ్కి సంబంధించిన టాక్సిక్ ఫ్యాన్స్ అయినా, తనుజ గారికి సంబంధించిన టాక్సిక్ ఫ్యాన్స్ అయినా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఒకరిని తిట్టే హక్కు ఎవరికైనా ఎందుకు ఉంటుంది? ఇదే వీడియో వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, నేను చూస్తాను, చదువుతాను.